ఈ వీడియోలో మనం ఈ సంవత్సరం అంటే 2024-25 సంవత్సరానికి గాను మనం పిల్లల్ని లాస్ట్ ఇయర్ ఉన్న పిల్లల్ని ప్రోగ్రెషన్ అంటే ప్రమోషన్ యాక్టివిటీ సెకండ్ క్లాస్ నుంచి థర్డ్ క్లాస్ నుంచి ఫోర్త్ క్లాస్కి ఎలా చేయాలనే దాని గురించి వివరిస్తాను. ఈ యాక్టివిటీ చేసేంత వరకు మనం మన పిల్లలకి సంబంధించిన ఏ డేటా కూడా అప్డేట్ చేయలేము మనం. అంటే టీసీ ఇవ్వడం కానీ, స్టూడెంట్ డీటెయిల్స్ అప్డేట్ చేయడం కానీ, జీపీ, పిఎఫ్పి అలాంటివి ఏం చేయలేము. సో ముందుగా ఈ వెబ్సైట్ లింక్ అనేది నేను మీకు వీడియోలో డిస్క్రిప్షన్లో పెడతాను. తర్వాత ఇక్కడ స్టూడెంట్ మాడ్యూల్లోకి వెళ్ళాలి. ఇక్కడ తెలంగాణ స్టేట్ని సెలెక్ట్ చేసుకొని గో అనగానే మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ టైప్ చేసి లాగిన్ అవ్వాలి. ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత మనకు 2 అకాడమిక్ ఇయర్స్ అడుగుతుంది. ఇక్కడ 2024-25 తర్వాత దాని కింద 23-24. సో 24-25ని సెలెక్ట్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే మనకు స్కూల్ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇందులో ఏమైనా కరెక్షన్ ఉన్నట్టయితే కన్సర్న్ మండల్ కానీ డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్ చెప్పినట్టయితే వాళ్ళు కరెక్షన్ చేస్తారు. ఇక్కడ క్లోజ్ బటన్ క్లిక్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ మనకి ప్రోగ్రెషన్ యాక్టివిటీ అని ఇక్కడ ఉంది, చూసారు లెఫ్ట్ సైడ్లో ఈ ప్యానల్లో. ఇక్కడ ప్రోగ్రెషన్ యాక్టివిటీని క్లిక్ చేయగానే దాన్ని క్లిక్ చేయక చూడండి, క్లిక్ చేయకముందు ఇక్కడ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఎక్కడ కూడా ఎన్రోల్మెంట్ లేదు. ఎందుకు ఎన్రోల్మెంట్ లేదు అంటే మనం ప్రోగ్రెషన్ యాక్టివిటీ చేసినా కొద్దీ దీంట్లోకి నంబర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఇందులో. ఇక్కడ సో ప్రోగ్రెషన్ యాక్టివిటీని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఇక్కడ ప్రోగ్రెషన్ మాడ్యూల్ అని వస్తుంది. గో అనాలి. గో అనగానే ఇక్కడ కింద పిల్లలు ఎవరు కనబడతలేరు. ఎందుకు అనామంటే ఇక్కడ నేను క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ క్లాస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని సెక్షన్, ఒకటే సెక్షన్ ఉంది, సెలెక్ట్ చేసుకున్న తర్వాత గో అంటున్నాను. గో అనగానే ఇక్కడ పిల్లల పేర్లు వచ్చాయి ఈ విధంగా. అయితే ఈ పిల్లల పేర్ల దగ్గర ఇక్కడ రైట్ సైడ్లో స్టేటస్లో యాక్షన్ రెండు దగ్గర స్టేటస్లో పెండింగ్ అని ఉంది, అప్డేట్, కరెక్షన్, ఈ 3 బటన్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి ప్రోగ్రెషన్ స్టేటస్ 23-24 ఇయర్లో ఏంటి, ప్రమోట్ అయ్యాడా. ప్రమోట్ అంటే ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి రావడం. సో నాట్ పాస్ అంటే ఇది క్లిక్ చేసినట్టయితే ఇప్పుడు ప్రమోట్ అని క్లిక్ చేసాను. సెకండ్ క్లాస్ సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి ప్రమోట్ క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఇక్కడ థర్డ్ అని వచ్చింది. లేదు ఇక్కడ నేను నాట్ పాస్ అని అంటే ఇక్కడ చూడండి సెకండ్ క్లాసే చూపిస్తుంది. తర్వాత ప్రమోటెడ్ వితౌట్ ఎగ్జామినేషన్ ఈవెంతో ఇక్కడ కూడా థర్డ్ క్లాస్ చూపిస్తుంది. డిస్కంటిన్యూడ్ బిఫోర్ ఎగ్జామినేషన్, ఎగ్జామ్ రాయకపోతే డిస్కంటిన్యూ క్లిక్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది, సెకండ్ క్లాస్ అనేది చూపిస్తుంది. మళ్ళీ ఇక్కడ చూడండి రిపీటర్ బై చాయిస్ సేమ్ క్లాస్ యాజ్ అకాడమిక్ ఇయర్ 23-24 ఇది క్లిక్ సేమ్. అయితే ఇక్కడ నేను ఏమంటున్నాను, ప్రమోటెడ్ అని క్లిక్ చేస్తున్నాను. చేసిన తర్వాత 23-24 అకాడమిక్ ఇయర్లో మార్క్స్ ఎంత వచ్చింది, పర్సంటేజ్ 75 వచ్చింది ఇక్కడ ఈ చిల్డ్రన్కి. అయితే ఇక్కడ ఎన్ని డేస్ అటెండ్ అయ్యాడు, 151 డేస్ అటెండ్ అయ్యాడు. సో ఇక్కడ వర్కింగ్ డే అంటే ఎన్ని డేస్ దగ్గర మోర్ దాన్ వర్కింగ్ డేస్ ఎంట్రీ చేయకూడదు, తీసుకోదు కూడా. తర్వాత స్కూలింగ్ స్టేటస్ 24-25లో ఏంటి అంటే సేమ్ అదే స్కూల్లో చదువుతున్నాడా అంటే అదే స్కూల్లో చదువుతున్నట్టయితే స్టడీయింగ్ ఇన్ సేమ్ స్కూల్. లేదు వెళ్ళిపోయాడంటే లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ ఇది క్లిక్ చేస్తే ఇక్కడ సెక్షన్ డిజేబుల్ అయింది. చూడండి ఇక్కడ సెక్షన్ లేదు. ఒకవేళ సేమ్ స్కూల్లోని అంటే ఇక్కడ సెక్షన్ ఎనేబుల్ అయింది. అంటే మన స్కూల్ నుంచి చైల్డ్ వెళ్ళిపోయినప్పుడు ఏ సెక్షన్ అనేది మనకు అనవసరం, ఎందుకంటే ప్రమోట్ చేస్తున్నాం. సో ఇక్కడ సేమ్ స్కూల్లో అయితే సేమ్ స్కూల్ క్లిక్ చేసి సెక్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్డేట్ని క్లిక్ చేయాలి. అప్డేట్ని క్లిక్ చేయగానే మనకి ఇట్లా స్టూడెంట్ డీటెయిల్స్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. అయితే ఇక్కడ ఇప్పుడు మన స్టేట్ అధికారులు చెప్పిన దాని ప్రకారం ప్రతి ఒక్క పిల్లాడి ఎవరైతే టీసీ తీసుకుని వెళ్ళిపోతారో, రికార్డ్ షీట్ తీసుకుని వెళ్ళిపోతారో ఆ టీసీ పైన మరియు ఆ రికార్డ్ షీట్ పైన ఖచ్చితంగా పెన్ నెంబర్ రాయాలి. పెన్ నెంబర్ అంటే ఇక్కడ ఉంటుంది చూడండి, ఇది ఈ పెన్ నెంబర్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. మెన్షన్ చేయకుండా ఏ పిల్లాడికి కూడా మనం రికార్డ్ షీటు టీసీ ఇవ్వడం కుదరదు, ఎందుకంటే యాక్సెప్ట్ చేసేది కూడా లేదు. తర్వాత ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ నేను స్కూల్ డాష్బోర్డ్కి వస్తే ఇక్కడ 00 కనబడుతుంది చూడండి.
ఎందుకు కనబడుతుంది అంటే ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీలో ఎందుకు 0 కనబడుతుంది అంటే అన్న తర్వాత అంటే మన ఇక్కడ లాస్ట్ అంటే మన సెకండ్ క్లాస్ లో ఒక అబ్బాయిదే మనం చేసాం కాబట్టి ఇక్కడ లాస్ట్ లో చూడండి ఫైనలైజ్ అని బట్టి ఉంది, దీన్ని క్లిక్ చేయాలి. కానీ ఇప్పుడు కాదు, అంటే ఆ సెకండ్ క్లాస్ లో ఉన్న పిల్లలందరిది కూడా క్లాస్ ప్రమోషన్ చేసిన తర్వాత. ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి స్టేటస్ ఈ బార్ లో చూస్తే ఇది డన్, ఫస్ట్ ఒకళ్ళు చేసాం కదా, ఇది డన్ అని కనబడ్డది, పెండింగ్ అనమాట. ఈ విధంగా మొత్తం ఆ క్లాస్ లో అందరి చేసిన తర్వాతనే ఫైనలైజ్ బటన్ క్లిక్ చేసినప్పుడు మాత్రమే మన స్కూల్ డాష్ బోర్డ్ లో ఇక్కడ మనకు నంబర్స్ అనేవి పాపులేట్ అవుతాయి. సో ఇది ప్రమోషన్ యాక్టివిటీ.